ప్రభుత్వం జీవో నెంబర్ 21 ని రద్దు చేసి యూనివర్సిటీలో పార్ట్ టైం కాంట్రాక్ట్ అసిస్టెంట్స్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు వరంగల్ కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు. ఏప్రిల్ 17న చెలో సెక్రటేరియట్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గత ప్రభుత్వాలు 15 ఏళ్లుగా శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికైనా పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు కేయూ కాంట్రాక్ట్ ఉద్యోగులు. గత 15 సంవత్సరాల నుండి పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క అధ్యాపకుడికి యూజీసీ నామ్స్ ప్రకారం అందరికీ సెట్, నెట్, పిహెచ్డి అన్నీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ. ఇక్కడ ఏంటంటే మేము అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్స్, అదేవిధంగా యూనివర్సిటీ వీసీ నామినీ ద్వారా మేము అందరూ కూడా డెమో ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళమే. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ శ్రమ దోపిడీ అనేటువంటిది జరుగుతుంది. రెగ్యులర్ ప్రొఫెసర్ ఎలాంటి విధులు నిర్వహిస్తాడో అదేవిధంగా మేము కూడా అలాంటి విధులనే నిర్వహిస్తున్నాం. కానీ మాకు రెగ్యులర్ ప్రొఫెసర్కి వచ్చేటువంటి జీతాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు. మేము 6 నెలలకు మాత్రమే, సంవత్సరం అంతా పనిచేస్తాం కానీ 6 నెలలకు మాత్రమే మేము జీతాలు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వైవల్ కావాలంటే మా జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. జియో నెంబర్ 21 అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఆ జియో నెంబర్ 21 తీసుకురావడం వలన ఏమైందంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోని. కాబట్టి దానివల్ల మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి మేము నష్టపోతున్నాం. ఆ జీవోలో ఉన్నటువంటి తక్షణమే మార్పులు చేసి వీలైతే దాన్ని రద్దు కూడా చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ గవర్నమెంట్. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తరువాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి. గత 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని అన్ని అర్హతలతోటి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైం స్కేల్ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండ్గా 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మాకు రేపు కొత్తగా అధ్యాపక నియామకాలు చేపడితే దాంట్లో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మాకు అవకాశం ఇచ్చిన తర్వాతనే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేటటువంటి రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్గా మేము 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తుంటే జీవో నెంబర్ 21లో కనీసపు స్థాయిలో కూడా మా సర్వీసెస్ని పరిగణలోకి తీసుకోలేదు. అంటే మొత్తంగా జీవో నెంబర్ 21 మాకు వ్యతిరేకంగా ఉన్నది, దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 15 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతోటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు టైం స్కేల్ తోటి ఉద్యోగ భద్రత కల్పించాలి, నియామకాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం, పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ 17 నాడు చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900 మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనబోతున్నారు.